అండి అందరికీ నమస్తే, శుభ సాయంకాలం అండి. టీ కాఫీలు తాగారు లేదా ఫ్రెండ్స్? ఇవాళ సండే కదండి, ఇంకా మా వాడి దగ్గరికి అయితే వెళ్ళాము. సండే తప్ప మిగతా రోజుల్లో పేరెంట్స్ని అయితే అస్సలు అలౌ చేయరండి. ఇంక ఇంట్లో చేసిన వంటలే చికెన్, బగారా రైస్, చపాతి, పండ్లు, జ్యూస్ అయితే తీసుకెళ్ళామండి. మేము పోయే లోపల చాలా ఎండ అయిపోయింది, ఒకటి అయిపోయిందండి. ఇంకా అక్కేంటి కింద తినిపిస్తుందని మాత్రం తప్పైతే పట్టకండి, ఎందుకు అనుకుంటారు. బెడ్షీట్ అయితే నేనైతే మిషన్ మీద పెట్టి మర్చిపోయాను. అలానే హాస్టల్ దగ్గర తీసుకొస్తాడని వెళ్ళాం, కానీ వార్డెన్ అయితే తాళం వేసి తీసుకెళ్ళాడంట రూమ్స్కి. అయితే పిల్లలు అల్లరి చేస్తారని ఇంకా హాస్టల్ దగ్గర అయితే ఎండ అయితే విపరీతంగా అయితే పెడుతుందండి. అయితే ఎండ పెడుతుంది, ఇంకా వడ దెబ్బ కొడుతుంది, చెట్ల కింద ఎక్కువసేపు కూర్చుంటే అని పక్కనే స్కూల్ ఉందండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి తినిపించామంటే ఇంకెందుకు అనుకుంటారు, స్కూల్ ఎందుకు ఉంది అక్క అలా ఉందని మాత్రం అస్సలు అనుకోకండి. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్టల్ అండి. మా వాడైతే చదివేది. కొంతమంది కూడా హేళన చేస్తారు. ఎక్కడ చదివితే ఏముందండి, మనం మైండ్ పెట్టి చదివితే చదువు ఎక్కడైనా వస్తుంది. మేము కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మీరు కూడా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ చదివారు లేదో కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఉన్నారు లేదో హాస్టల్ అయితే కామెంట్ చేయండి. మా వాడికి అయితే హాస్టల్ కానీ స్కూల్ కానీ చాలా బాగా అయితే ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి హాస్టల్ దగ్గర అయితే. అలానే స్కూల్ దగ్గర కూడా పిల్లలకైతే ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ, ల్యాబ్ కానీ, కంప్యూటర్ కానీ, లైబ్రరీ ప్రతి ఒక్కటైతే స్కూల్ వాళ్ళైతే సమకూర్చారు. చూశారు కదండి, చుట్టూ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది స్కూల్ అయితే మాత్రం. మా వాడి స్కూల్ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. అలానే వీడియో నచ్చితే చిన్నగా సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ మరి.